ప్రసాదం అంటే అనుగ్రహం, దైవానుగ్రహం మనం పొందాలి, ప్రసాదం కాదు. ప్రసాదం దానికి ప్రతిరూపం. ఆ ప్రసాదం తినేటప్పుడు ఇది దేవుడికి నైవేద్యం పెట్టింది, ఇది మనలోకి పెడుతోంది అంటే దీని ద్వారా మనం సద్గుణాలు సాధించుకోవాలనే నమ్మకంతో తినాలి. అప్పుడు మనలో ఉండే దుర్గుణాలు నిజంగానే తగ్గి సద్గుణాలు వస్తాయి. ఎందుకంటే ఆహారాన్ని బట్టే మనుషుల ప్రవృత్తి ఉంటుంది. విజ్ఞానం నిరూపించిన విషయం ఇది. సాత్విక ఆహారం తింటే మనుషులు సత్వగుణంతో ఉంటారు. రాజసాహారం కాస్త కొంచెం కారం ఎక్కువ ఉండేవి, కొంచెం మీరు విపరీతం ఎక్కువ వేడిగా ఉండేవి, అటువంటివి తిన్నామంటే మన గుణాలు కూడా అలాగే ఉంటాయి. వాడితో పోటీ పడదామా, వీడు జుట్టు పీకేద్దామా, వాడి కాళ్ళు లాగేద్దామా, వాడిని పొడి చేద్దామా, ఇలాగే ఉంటుంది. ఇంకొన్ని ఆహారాలు ఉంటాయి బాగా తమో గుణం, అంటే విపరీతంగా తీపి, విపరీతంగా మత్తు కలిగించే మత్తు పదార్థాలు, మద్యం, ఇవి తమో గుణం, అంటే నిద్ర వచ్చేస్తుంది, మొత్తం మత్తు ఇంకా లేవడం. మంచిది. ఈ ఆహారాలను బట్టే గుణాలు ఉంటాయి. అందుకని మన నైవేద్యాలు, వీటి వ్యవస్థ ఇలా ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే మనకి వినాయకుడు వైజ్ఞానికంగా అర్థం అవుతాడు. హిందూ దేవతలు వారి వాహనాలు, ఆయుధాలు, ఆభరణాలు సమస్తము వైజ్ఞానికమే.